నమస్కారం. శాశ్వత విజయానికి అసలు రహస్యమేమిటో ఒక చక్కటి చిన్న కథ ద్వారా మనమిప్పుడు తెలుసుకుందాం. క్షణికమైన ఉత్సాహానికి, జీవితకాల విజయానికి మధ్య ఉన్న అసలైన తేడా ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? అదేంటో ఇప్పుడు చూద్దాం. ఒక ఊరిలో రాము, సీత అనే పిల్లలకు వారి గురువుగారు ఒక ఆసక్తికరమైన సవాలు విసిరారు. మొక్కను బాగా పెంచాలన్నమాట. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఒకరి తాత్కాలిక ఉత్సాహానికి, మరొకరి నిరంతర అంకితభావానికి మధ్య పెద్ద పోరాటమే జరిగింది. రాము భలే ఉత్సాహంగా మొదలుపెట్టాడు. కాని ఆ జోష్ కేవలం 2 రోజులు. ఆ తర్వాత మొక్కను పూర్తిగా పక్కన పెట్టేశాడు. సీత అలా కాదు, ప్రతిరోజూ క్రమం తప్పకుండా నీళ్లు పోస్తూ, ఎండ తగిలేలా చూస్తూ చాలా ప్రేమగా పెంచింది. కాలం గడిచే కొద్దీ ఈ చిన్నపాటి రోజువారీ అలవాట్లు ఎలాంటి ఊహించని మార్పులు తెచ్చాయో ఇక్కడ మనం గమనించవచ్చు. ఫలితం? రాము మొక్క పాపం ఎండిపోయింది. కాని సీత మొక్క మాత్రం అందమైన పూలతో అద్భుతంగా వికసించింది. ఆ పూలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. గురువుగారు సీతను మెచ్చుకుంటే రాముకి తన తప్పు ఏంటో స్పష్టంగా తెలిసొచ్చింది. ఫలితం కంటే రోజువారీ పనిపైనే ధ్యాస పెట్టడమే ఓర్పుకు అసలు చిట్కా. ఓపికతో కష్టపడితేనే నిజమైన విజయం సొంతమవుతుంది. పట్టుదల పెరగాలంటే ఒక సులువైన మార్గముంది. పనులను రోజూ ఒకే సమయానికి పూర్తి చేయటం. రాము కూడా ఇదే నేర్చుకున్నాడు. అవును, ఓర్పు, క్రమశిక్షణ ఉంటేనే ఏదైనా సాధ్యం. ఈ సంఘటన ఆ ఊరి పిల్లలందరికీ ఒక గొప్ప పాఠం నేర్పింది. విజయమనేది రోజువారీ సాధన కదా. మరి ఆ శాశ్వత విజయం కోసం ఈరోజే మనం అలవర్చుకోవాల్సిన అలవాటు ఏంటి?